కంప్లైంట్ 10వ తారీఖు ఆ రోజు తెల్లారి మనకేం కంప్లైంట్ చెప్తామని మన నుంచి గొడవలు మొత్తాన్ని ఇబ్బంది పడితే ఇక బొళ్ళు వేసుకొని తిరుగుతున్నారు మనల్ని పెట్టి కూడా. ఇక మళ్ళీ మళ్ళీ ఇక నువ్వు కేసులకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా నా కొడకలారు కాళ్ళు వేసి తొక్కుతామని ఇక నన్ను భయపడి 10వ తారీఖు వాళ్ళు బాబాయ్ లేకుండా మన కాడకు ఏం లేదు సార్. అసలు మా మీద ఇంకా కౌంటర్ కేసు పెట్టించాడు సార్. 10వ తారీఖు మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము సార్. కౌంటర్ కేసు పెట్టారు. మేము కొట్టామంట వాళ్ళని 24 గంటల దాకా ఏం చెప్పలేరంట. ఏమైందో చెప్పలేమో మనిషికి మీరు పడేసి పెట్టారని మా మీద కౌంటర్ కేసు పెట్టారు సార్. ఇక అక్కడి నుంచి నేలపాలెం ఒకటి మా గుంపులు నీళ్ళు తాగనీట్లా వేసిన దొడ్లు బీకేశారు. మద్రాల చెరువు వీధి చెరువు నీళ్ళు తాగనీలా. అందరికీ తెలుసు, గత 15 రోజుల క్రితము బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన కొత్తగొల్లపాలెనికి సంబంధించిన 2 గొర్రెల కాపుర్ల పైన జరిగిన దాడి గురించి ఈ రాష్ట్రం మొత్తం చూశారు. దారుణంగా గొర్రెలు మేపుకుంటున్న వారిద్దరి పైన కూడా దాడి చేయడము, మారణాయుధాలతో దాడి చేయడమే కాకుండా నీచమైన పదప్రయోగం చేస్తూ కులం పేరుతో దూషిస్తూ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి ఆ తర్వాత కూడా బాధితుల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే ఎవరైతే ఈ సంఘటనకు సంబంధించిన నిందితులు ఉన్నారో వాళ్ళ సంబంధించి చర్యలు తీసుకోవాలని కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు గ్రామ పెద్దల దగ్గరికి బాధితులు వెళ్తే బాధితులకు న్యాయం చెయ్యకపోగా ఆ పెద్ద మనుషుల సమక్షంలో కూడా మళ్ళీ రెండోసారి దాడి జరిగితే ఏం చెయ్యాలో తెలియని భయంతో పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయమని చెప్పి బాధితులు కోరుకుంటే ఈ రోజు వరకు బాధితులకు జరిగిన న్యాయము శూన్యము. ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు సమాచారం వచ్చినప్పటికీ కూడా ఎవరో వ్యక్తులు చేసే తప్పులకు, వ్యక్తులు చేసే నేరాలకు, దాడులకు పోలీసు వ్యవస్థనో లేదా ప్రభుత్వాన్నో తప్పు పట్టడమో నిందించడమో కరెక్ట్ కాదు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటుంది, బాధితులకి న్యాయం చేస్తుందని చెప్పి గత 15 రోజుల నుండి వేచి చూస్తుంటే నిజానికి ప్రభుత్వం పోలీసు వ్యవస్థ చేస్తున్నది ఏంటంటే నిందితుల పైన చర్యలు తీసుకోకుండా బాధితుల పైన మళ్ళీ తప్పుడు కేసులు పెట్టే నీచమైన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులను బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. వారి పూర్తిగా ఇంకా కోలుకోకముందే వాళ్ళకి తగిలిన దెబ్బల నుండి వాళ్ళను, వాళ్ళ కుటుంబ సభ్యులను భయపట్టించే కార్యక్రమం చేస్తుంటే ఈ నేరము కేవలం ఆ సంఘటనలో పాల్గొన్న నిందితులది కాదు, పోలీసులది, ప్రభుత్వానిది అని చెప్తున్నాను. ఈరోజు సమాజంలో ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా, ఏ ఉద్యోగం చేసే వాళ్ళకైనా, వ్యాపారం చేసే